మనకి నిన్న నాన్ వేసిన శివాజీ గారిని ఉద్దేశించి ఒక వీడియో పెట్టాడు, గుర్తుందా? దాంట్లో మెయిన్గా గరికపాటి గారిని టార్గెట్ చేశాడు, శివాజీ గారిని టార్గెట్ చేశాడు, మన హిందూ దేవతలైన ద్రౌపదీదేవి సీతమ్మ తల్లి గురించి మాట్లాడాడు. అయితే మరి అతను వీడియో చేయడానికి రీజన్ ఏంది? అతను చెప్పింది ఏంటంటే శివాజీ గారు స్త్రీల పట్ల మరి అమర్యాదగా మాట్లాడారు, సో మరి స్త్రీలకి అండగా నేనున్నాను, సో ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను అని చెప్పేసి మాట్లాడాడు కదా. స్త్రీలు అంటే నాకు చాలా గౌరవం ఉంది, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. అయితే నిజంగానే అతనికి గౌరవం ఉందా అంటే మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. అంతకుముందు ఒక ట్రావెలర్ వాళ్ళ వైఫ్ని వదిన వదిన అని చెప్పేసి పిలిచేవాడు. మీ అందరూ తెలుసు, వదిన అంటే కన్న తల్లితో సమానం. తనకి ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి డబ్బులు లేకపోతే, డబ్బులు కావాలంటే వ్యూస్ రావాలా, వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి అని చెప్పేసి, మరి అతనికి మ్యాటర్ దొరకకపోతే ఆ వదిన వదిన అని చెప్పేసి పిలిచినటువంటి ఆ పర్సన్ మీద తప్పుడు ప్రచారం చేశాడు. తప్పుడు ప్రచారం అంటే ఇక అర్థం చేసుకోండి. సో మరి ఆ కాంట్రవర్సీ వల్ల డబ్బులు వచ్చినాయి అతనికి. అంటే అతను ట్రావెలింగ్ కోసం, డబ్బుల కోసం ఒక మహిళని అడ్డుగా పెట్టుకొని తన గౌరవం ఏమైనా సరే పర్లేదు, నాకు డబ్బులు కావాలి అనే విధంగా ఆలోచన చేశాడంటే మరి అతనికి స్త్రీల పట్ల గౌరవం ఉందా లేదా అనేది అర్థం చేసుకోండి. అక్కడితో ఆగిపోయిందా? ఆగలేదు. దాని తర్వాత ఒక యూట్యూబర్ని, వాళ్ళ మదర్ని కొన్ని కామెంట్స్ చేశాడు. ఒకరు మాత్రమే కాదు, ఇద్దరు యూట్యూబర్లనే వాళ్ళ మదర్ల గురించి మాట్లాడాడు. మరి ఇటువంటి వ్యక్తికి స్త్రీల పట్ల గౌరవం ఉందా లేదా అంటే మరి మీరు అర్థం చేసుకోవాలి దీని గురించి. అయితే దాని తర్వాత మరి స్త్రీల పట్ల గౌరవం గురించి ఈ విధంగా ఉంటే, దాని తర్వాత ఇదే దేశంలో పుట్టి మరి ఇక్కడ నుంచి ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అతని దగ్గర ఎంత ఉండే? 50,000 80,000 ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే 6 కోట్ల రూపాయలేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఒక వీడియోలో పెట్టాడు. అయితే మరి ఆ డబ్బులు రావడానికి కారణం ఎవరు? సబ్స్క్రైబర్లే కదా. సబ్స్క్రైబర్లు వీడియోలు చూస్తేనే అతనికి డబ్బులు వచ్చినాయి, వ్యూస్ వచ్చినాయి, దాని నుంచి డబ్బులు వచ్చినాయి. అయితే మరి ఆ సబ్స్క్రైబర్ని ఇప్పుడు ఏమంటాడు? నేను ఇప్పుడు క్షమాపణ కోరుతున్నాను, దీన్ని కనుక మీరు స్వీకరించకపోతే 2026లో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ అందరికీ ఒక శాపనార్థాలు పెట్టే విధంగా ఒక మాట అన్నాడు. అంటే ఇదే సబ్స్క్రైబర్ల వల్ల నువ్వు బాగుపడ్డావు. అంతకుముందు ఏం చెప్పాడు? సబ్స్క్రైబర్లు నాకు దేవుళ్ళతో సమానం, సబ్స్క్రైబర్లు నేను మోసం చేయను అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు అదే సబ్స్క్రైబర్ని ఎలా తిడుతున్నావు? డబ్బులు వీళ్ళ వల్లే కదా నీకు వచ్చింది, వీళ్ళ వల్లే కదా నువ్వు బాగుపడింది. అంటే సబ్స్క్రైబర్లు ఒకప్పుడేమో దేవుళ్ళలాగా భావించి ఇప్పుడు వాళ్ళనే తిట్టేస్తున్నావు. మరి సబ్స్క్రైబర్ల పట్ల అయినా సరే నీకు గౌరవం ఉందా? లేదు, అర్థమైపోతుంది. సో దాని తర్వాత హిందూ దేవతల గురించి మరి నేను అవి చదివాను, రామాయణం చదివాను, మహాభారతం చదివాను, భగవద్గీత చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటావు. కనీసం నీకు హిందూ దేవతలు మరి అపహరించారా, హిందూ దేవతల్ని అపహరించారా, లేదు అంటే మరి వస్త్రాపహరణ చేశారా అనేది కూడా తెలియదా? మరి వాళ్ళ మీద రేపులు జరిగినాయి అని చెప్పేసి ఎలా మాట్లాడతావు? అంటే నువ్వు కావాలని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావా? ఒక కాంట్రవర్సీ ఎలాగైతే మరి ట్రావెలర్ వాళ్ళ వైఫ్ మీద ఎలాగైతే నువ్వు ఒక దుష్ప్రచారం చేసావో, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా కకృతిగా ఆలోచించావా? నీకు తెలీదా? ఇండియా మొత్తం కూడా తెలుసు వస్త్రాపహరణ అంటే ఏంది, దాని తర్వాత అపహరించడం అంటే ఏంది అనేది చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. మరి నీకు కనీసం జ్ఞానం లేదా? డబ్బుల కోసం ఇటువంటి మాటలు మాట్లాడావా? లేకపోతే ఏ విధంగా మాట్లాడావు? లేదు అంటే నీకు మనసులో మరి ఈ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి నువ్వు విధంగా మాట్లాడావా? ఆలోచించుకోవాలి దీని గురించి కూడా. సో దాని తర్వాత ఇంకో టాపిక్, మన ఇండియాలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకొని, ఇక్కడే నడవటం కూడా నేర్చుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి 80,000 రూపాయలతో వెళ్ళి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నావు. మరి నీకు కన్న తల్లి లాంటిది భారతదేశం. మరి భారతదేశం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఈ భారతదేశంలో పొల్యూషన్ ఎక్కువ అంట, ఇక్కడ రేపు తన పెళ్లి చేసుకున్నా సరే తనకి కూతురు ఎవరన్నా పుడితే ఇక్కడ రేపులు ఎక్కువ జరుగుతాయి అంట, మరి చచ్చినా సరే నేను ఇండియా వెళ్ళను అంటున్నాడు. అరే, భారతదేశంలోనే జరుగుతున్నాయి రేపులు, బయట ఎక్కడ కూడా జరగట్లేదు. ఏ దేశంలో? భారతదేశంలో పుట్టి కన్న తల్లి లాంటిది భారతదేశం నీకు.
భారతదేశం మీద కూడా ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ చూసుకుంటేనేమో ఒక స్త్రీ పట్ల ముగ్గురు స్త్రీల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసావు. దాని తర్వాత నీ సబ్స్క్రైబర్లు అయినటువంటి దేవుళ్ళు అని చెప్పేసి పిలిచినటువంటి సబ్స్క్రైబర్ల గురించి మరి ఈ విధంగా శాపనార్థాలు పెట్టే విధంగా మాట్లాడాం. దాని తర్వాత చూసుకుంటే మరి హిందూ దేవతల గురించి మాట్లాడాం. సో ఇంకో పక్కన చూస్తేనేమో నిన్ను చిన్నప్పటి నుంచి మోసినటువంటి భారతదేశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఇటువంటి వ్యక్తి అసలు ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మీకు ఇంకో విషయం తెలీదు, ఒక 14 సంవత్సరాల పాప గురించి కూడా మాట్లాడాడు. అది మీకు తెలుసో లేదు, చిన్న పిల్ల గురించి. ఇంత దారుణమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు అందరూ కూడా దాదాపు 24 లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు, సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకో దిక్కుమాలిన సంఘటన ఏంటంటే ఆల్రెడీ ఇంకో వీడియో పెట్టినట్టు ఉన్నాడు ఇందాక. సో దాంట్లో కూడా నేను ఒక కామెంట్ చూశాను, నిన్ను ఎవరు నిందించినా సరే, ఎవరు ఏదన్నా సరే నీకు సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. ఎవరు అతను? అరే ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తి ఎటువంటి మైండ్ సెట్లో ఉన్నాడు అనేది. డబ్బుల కోసం ఒక స్త్రీని కూడా ఎంత దారుణంగా అయినా సరే దిగజార్చే వ్యక్తిలాగా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. మరి ఎందుకు ఇండియాకి, అతని మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి, మరి అయినా సరే ఇండియాకి ఎందుకు రావట్లేదు? కేసులు ఉన్నాయి, మరి ఇండియాకి ఎందుకు తీసుకురావట్లేదు? మరి ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ కనిపిస్తుంది? అతన్ని ఏ దేశం ఓన్ చేసుకునేది? ఏ దేశం ఓన్ చేసుకోదు కదా. ఎక్కడ కూడా అతను ఇన్వెస్ట్మెంట్లు పెట్టింది లేదు, ఏ దేశంలో కూడా అతనికి గ్రీన్ కార్డు వచ్చింది లేదు. మరి అతన్ని ఇక్కడ తీసుకురావచ్చు కదా. తీసుకొచ్చి అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది? మరి ఇండియా మీద కూడా అతను మాట్లాడినటువంటి తీరు కనుక ఒకసారి చూస్తే ఖచ్చితంగా దాని గురించి యాక్షన్ తీసుకొని తీరాల్సిందే. లేదంటే ఇలాంటి వాళ్ళే చాలామంది తయారవుతూ ఉంటారు. సో దీనివల్ల ఇది మన ఇండియా కాబట్టి సరిపోయింది. బయట దేశాలు కనుక దీన్ని అలుసుగా తీసుకుని అంటే ఖచ్చితంగా ఈ మాటలని వైరల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే భారతదేశం చూడండి, భారతదేశం గురించి భారతదేశస్తుడే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి వాళ్ళ వల్ల మన భారతదేశం పరుగు కూడా పోయే ఛాన్స్ ఉండిద్ది. ఒక్కడి వల్ల, అది కూడా ఒక తప్పుడు వ్యక్తి వల్ల. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మన గవర్నమెంట్లు కూడా దీని గురించి స్పందించాలా. ఖచ్చితంగా అతను ఎక్కడున్నా సరే మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు రీజన్ ఏంది? నువ్వెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? లేదంటే వెనకమాల ఎవరైనా సరే నీకు ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి చెప్తున్నారా? ఖచ్చితంగా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఇలాంటి వాళ్ళు మారుతారు. లేదంటే ఇలాంటి వాళ్ళు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు. అరే మనం బయటికి వెళ్తే చాలు ఇండియాని ఏ విధంగా అయినా సరే మనం అనవచ్చు అని చెప్పేసి ఇలాంటి దేశద్రోహులు లాంటి వాళ్ళు కూడా తయారయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. కింద కామెంట్ చేసేయండి.